ఈరోజు మన అంశము జర్నీస్ ఇన్ ద బైబిల్. జర్నీస్ ఇన్ ద బైబిల్. బైబిల్ ప్రయాణాలు, తెలుగులో చెప్పాలంటే బైబిల్లోని ప్రయాణాలు. నిన్నటి దినాన దేవుడు ఎందుకు నాకు ఈ తలంపిస్తే నేను కొంతసేపు ఆలోచించి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు బైబిల్లో చాలా ప్రయాణాలు చూపించాడు. మరి రాత్రి నేను అన్ని ప్రయాణాలు చెప్పను, కానీ ఒక్క ప్రయాణాన్ని మీ ముందు ఉంచటానికి ఇష్టపడుతున్నాను. మీరు బైబిల్ చదివితే మీకు కూడా అర్థమవుతుంది. చాలా ప్రయాణాలు బైబిల్లో కనబడతాయి. అందుకే దానికి నేను ఈ హెడ్డింగ్ పెట్టుకున్నాను, జర్నీస్ ఇన్ ద బైబిల్. బైబిల్లోని ప్రయాణాలు. ఈ రాత్రి మరి దేవుడు మనతో మాట్లాడటానికి మీ ముందు ఒక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తూ అందులోనికి తీసుకుని వెళ్తాను. ప్రియులారా, అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరును పిలిచి, నా కొడుక్కి పెండ్లి వయసు వచ్చింది, నా కొడుక్కి భార్య కావాలి, మరి నేను నివసిస్తున్న ఈ కానాను ప్రాంతంలోని ఏ స్త్రీ కూడా వద్దు, నువ్వేం చేయాలంటే నా సొంత దేశం, నా సొంత ప్రాంతానికి వెళ్ళి నా కుమారుని కొరకు నువ్వు భార్యను తీసుకురావాలని అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరుతో చెప్పాడు. అప్పుడు ఎలియాజరు, మనకు తెలుసు, ఒంటెలు, బంగారం, వస్త్రాలు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే ప్రియులారా, మిడిల్ ఈస్ట్ డెజర్ట్ నుండి, అనగా ఏమండి మరి ఆసియాలో ఉన్న మధ్య భాగంలోని తూర్పు ప్రాంతపు ఎడారుల్లో నుండి ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే బైబిల్ మనం చూస్తున్నాం, మెస్పతోమియా ప్రాంతంలోనికి వెళ్ళాడు. ఏమండి, అవన్నీ నేను చూసొచ్చాను, మీకు చెప్తున్నాను. అన్ని ఎడారి ప్రాంతాలు అవి. ఐగుప్తులోకి వెళ్తే ఐగుప్తులో నుండి ఆ ఎడారులన్నీ కనబడతాయి. బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తున్న సత్యం ఏంటంటే, ఇరాక్ ప్రాంతంలో నివాసం చేశాడు అబ్రహాము, అదే మెస్పతోమియా ప్రాంతము అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రియులారా, కానానులో నుండి ఆ ఇసుక ఎడారుల్లో ప్రయాణం చేస్తూ ఏమండి అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు మెస్పతోమియాకు వచ్చాడు. ఇక ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఆ మెస్పతోమియా ప్రాంతంలో నాహోరు పట్టణంలో మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఇదిగో నా యజమానుడు నన్ను నమ్మి తన కుమారుని కొరకు తన సొంత ఊరిలో నుండి భార్యను తీసుకురమ్మని పంపించాడయ్యా, అందుకనే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న ఈ నీటి బావి దగ్గరికి వచ్చిన వారిని దాహానికి ఇమ్మని అడుగుతాను, వారు నాకు దాహానికి ఇస్తూ మీ ఒంటిలకు కూడా నేను నీళ్లు పోస్తానని ఏ స్త్రీ అయితే పలుకుతుందో ఆమెను నా కుమారునికి భారీగా తీసుకుని వెళ్తానని తీర్మానించుకున్నాడు. ప్రార్థన చేస్తూ ఆమేన్ అనే లోపల ఒక యవ్వన కన్యకు వచ్చింది. నీళ్లు తోడుకుంటూ ఉంటే దాహం అడిగాడు. దాహం అడిగితే ఆ యవన స్త్రీ తనకు దాహం తీర్చటమే కాదు, కానీ నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానంది. బహుశా ఒంటెలు ఎన్ని నీళ్ళు తాగుతాయి అంటారు ఏమండి? సో ఈ సాయంకాల సమయంలో ఎప్పుడైతే తాను ప్రయాణము చేసి కానానులో నుండి మెస్పతోమియాకి ప్రయాణం చేసి ప్రార్థించి ఎదురు చూచాడో ఆ రీతిగానే జరిగింది. వెంటనే ఆమెకు బంగారుపు గాజులు ఇచ్చాడు. అమ్మ, మీ నాన్నెవరు అని కుటుంబ విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఈ రాత్రి మీ ఇంట్లో ఉండొచ్చా,
ఉండటానికి వసతి ఉందా అని అన్నీ అడిగాడు. పరిగెత్తుకుంటా వెళ్ళింది ఆ యవ్వన స్త్రీ, వాళ్ళ నాన్నగారితో అన్నతో మాట్లాడింది. వెంటనే వాళ్ళు వచ్చారు. ఏమండి, మరి అబ్రహాం పెద్ద దాసులైన ఎలియాజుని ఇంటికి తీసుకెళ్లారు. మరి ఆయన ఎందుకు ప్రయాణమై వచ్చాడో, ఏ ఉద్దేశంతో వచ్చాడో, వచ్చేటప్పుడు ఆ నాహోరు పట్టణం దగ్గర ఏమని ప్రార్థన చేశాడో అన్ని విషయాలు చెప్పాడు. దానికి ముందే ఇంటికి రాగానే రిబ్కా తండ్రి గారు, తల్లిగారు, మరి అన్నగారు ఏమన్నారంటే భోంచేయమన్నారు. నేను విషయం చెప్పందే భోజనం మాత్రం చేయనన్నాడు. సో ప్రియులారా, అవన్నీ మనకు తెలుసు. లాస్ట్కి వచ్చిన పని చెప్పాడు. మరి ఈ అమ్మాయిని నా యజమాని కుమారుని కొరకు తీసుకెళ్తానంటే వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? ఆ వాక్యం చెప్పాలి. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అవునని కాదని మేము చాలు. ఇప్పుడు ఇక అక్కడేం జరిగిందంటే నిశ్చితార్థం జరిగిపోయింది. ఏమండి, నిశ్చితార్థం ఎలా జరిగిందంటే ఫస్ట్ ఎలియాజరు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు. నిశ్చితార్థంలో మొదటి పాయింట్. రెండోది ఏం చేశాడు? ఏమండి చెప్పండి. బంగారాన్ని ఇచ్చాడు, వస్త్రాన్ని ఇచ్చాడు. మూడోది ఏం చేశాడు? అన్నపానాలు, విందు జరిగింది. ఆ తరువాత అమ్మాయిని తీసుకుని వెళ్తానంటే 10 దినాలు ఇక్కడ ఉండనీయండి అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సమయం అయింది. అమ్మాయిని తీసుకుని మరలా ప్రయాణం అయ్యాడు. ఎక్కడికి? మరలా మెస్పొతోమియా ప్రాంతం నుండి, ఈ తూర్పులో ఉండే ఎడారిలో నుండి మరలా కానానుకు ప్రయాణమయ్యాడు. ఈ ప్రయాణంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నా వెంట రా అని పిలిచాడు. ఎవరిని? రిబ్కాకి ఎలియాజరు పరిచయం ఉన్నాడా? రిబ్కా చేసే ప్రయాణం అంతకుముందు రిబ్కాకి ఏమైనా పరిచయం ఉందా? అతడెవరో తెలియదు. హీఈస్ ఎ స్ట్రేంజర్. బట్ ప్రియులారా, ఆ ప్రయాణములో ఆయనతో కూడా ప్రయాణమై వెళ్ళింది. ఈ రాత్రి అక్కడ నేను ఒక సత్యం నేర్చుకున్నాను, అది మీకు చెప్తాను. తెలియని వ్యక్తితో తెలియని దారిలో, అది కూడా ఎడారిలో, ఏమండి, ఎలియాజరుతో ప్రయాణం చేయటానికి అక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక సత్యం ఏంటంటే, షీ ట్రస్టెడ్ ఎలియాజర్. షీ ట్రస్టెడ్ ఎలియాజర్. ఎలియాజరును ఏం చేసిందంటండి? ఎస్, షీ హ్యాడ్ జస్ట్ ట్రస్టెడ్ ఎలియాజర్. ఇదిగో క్షేమకరమైన ప్రయాణానికి తీసుకుని వెళ్తాడు, నా యజమానుని దగ్గరికి తీసుకుని వెళ్తాడు, రైట్ ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. ఏమండి, ఆ వ్యక్తి ఎవరో ఆమెకు తెలియదు. ఆ ప్రాంతం ఎక్కడో ఆమెకి తెలియదు. ఆమె వెళ్ళబోయే కుటుంబం ఎక్కడుందో ఆమెకి తెలియదు. కానీ ఆయనతో కలిసి ప్రయాణం చేసింది. ఆ ప్రయాణంలో ఆమెకి క్షేమం కలిగిందా, మేలు కలిగిందా? లేదంటారా? క్షేమం కలిగింది, మేలు కలిగింది, తన జీవితం దీవించబడింది. కారణం ఏంటంటే, ద ఓన్లీ వన్ కాజ్, షీ హ్యాడ్ జస్ట్ ఎ ట్రస్ట్ ఆన్ ఎలియాజర్. ఎలియాజరు మీద ఆమె నమ్మకాన్ని ఉంచింది. ఆ నమ్మకమే ఆమె ప్రయాణాన్ని ఏ గమ్యానికి చేరాలో, ఏ ప్రాంతానికి చేరాలో, ఏ ఇంటికి చేరాలో, ఏ వ్యక్తి దగ్గరికి చేరాలో, ఆమె నమ్మకత్వం అక్కడికి చేర్చింది. ఇప్పుడు నేను ఆత్మీయ అప్లికేషన్లోనికి వస్తున్నాను, ఆత్మీయంగా అన్వయించడానికి ఇప్పుడు వస్తున్నాను. ప్రియులారా,
ప్రయాణం చేసిన రిబ్కా ఎవరో తెలుసా? సంఘానికి సాదృశ్యం. సంఘం ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేయాలి? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ప్రయాణం చేయాలి. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం ప్రయాణం చేయాలంటే మనకు దారి తెలుసా? గమ్యం తెలుసా? తెలీదు. మరి మనకు కూడా అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు వంటి వాడు ఒకరు కావాలి. అది ఒకరోజు యేసు ప్రభు ఆయన శిష్యులను కూర్చోబెట్టి చెబుతున్నాడు. ఇప్పుడు వస్తున్నాను యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి. మీ హృదయములను కలవరపడనియొద్దు. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసాలున్నాయి, అయినను నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మరలా వస్తాను. అయితే 16వ వచనానికి వచ్చేసరికి బ్యూటిఫుల్ వర్డ్ చెప్తున్నాడు. అక్కడ మన ఎలియాజరు ఎవరో కనబడతాడు అక్కడ. ఇప్పుడు చదవండి 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను. హల్లెలూయా. ఇక్కడ ఎలియాజరు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. యేసయ్య చెప్తున్నాడు, మీ హృదయాలు కలవరపడొద్దు, నా మీద విశ్వాసం ఉంచండి, నేను వెళ్ళిపోతున్నాను, మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళిపోతున్నాను. ఆ స్థలములో మీరు ఉండులాగిన నేను మరలా వచ్చి మరలా వచ్చి అక్కడికి తీసుకెళ్తాను. ఆ ప్రయాణాన్ని మీకు చూపిస్తాను, ఆ దారి మీకు చూపిస్తాను. అయితే మిగతా టైంలో మీరు అక్కడికి చేరటానికి మీకు ఒక ఎలియాజర్ని ఇస్తున్నాను. తండ్రిని వేడుకుంటున్నాను, ఆ ఎలియాజర్ను మీకు ఇవ్వమని తండ్రిని నేను వేడుకుంటున్నాను. ఎవరంటే ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. సింపుల్గా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు. సో ఈ సాయంకాల సమయంలో ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఈ క్రైస్తవ జీవిత యాత్ర ప్రయాణములో, ఈ ఎడారుల ప్రయాణములో, ఈ అరణ్య ప్రయాణములో we should trust the Holy Spirit. మనం పరిశుద్ధాత్ముని మీద నమ్మకం ఉంచాలి. ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనే మనల్ని గమ్యానికి చేర్చేవాడు, ఆయనే మనలను పెండ్లి కుమారుని దగ్గరకు తీసుకుని వెళ్ళేవాడు, ఆయనే ప్రతి ఎడారిలో గుండా క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చేవాడు. ఎడారంటే చాలా భయంకరం కదండి. నీరుండదు, ఆహారం ఉండదు. ఈరోజు నేను మీకు చెప్తున్నానేనండి, ఇస్రాయేల్ టూర్కి వెళ్తే నేను ఆశ్చర్యపోయిన సంఘటనలో ఒక సంఘటన ఏంటంటే, ఈరోజు కూడా ఇశ్రాయేలీలు ప్రయాణం చేసిన అరణ్యం అరణ్యంగానే ఉంది. ఈరోజు కూడా చెట్లు కనపడవు, నీళ్లు కనపడవు. ప్రియులారా, అక్కడ బయలుదేరతాం, మోషే బావి దగ్గర బయలుదేరతాం. అక్కడ నుంచి బయలుదేరితే అంటే ఈ టూర్లో ఏం చేస్తారంటే, ఈజిప్ట్ నుండి జెరూసలేం తీసుకెళ్ళరు, జెరూసలేం నుండి ఈజిప్ట్ ఇట్ట తిరగదిప్పి తీసుకొస్తారు. వస్తుంటే ఉంటుందయ్యా, ఎర్ర సముద్రం నుండి ముందు అక్కడికి వెళ్తాం, నరమానవుడు కనపడ్డు, ఒక్కటి కూడా పచ్చగా కనపడదు. ఎక్కడన్నా గుంటలు ఉంటాయేమో, నీళ్లు ఉంటాయేమంటే ఉండనే ఉండదు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ అని చెప్తారు. వెళ్తుంటే దారి పొడుగున ఒంట్లే. నేను ఎందుకు ఈ వివరణ ఇస్తున్నానంటే, అలాంటి ఎడారిలో నడిపించగలిగిన వాడెవరు? ఎలియాజరు. అయితే మనల్ని నడిపించేవాడెవరు?
సో ఈ రాత్రి ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మనం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. ఈ లోకమే మనకు ఒక ఎడారి, ఈ లోకమే ఒక అడవి. చదువుదాం ఆ మాటని. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెషయా గ్రంథం క్షమించండి 7వ అధ్యాయమైనా చూస్తాను. ఒక్క నిమిషం. 7వ అధ్యాయం కాదు, క్షమించండి, నేను దాని రెఫరెన్స్ కరెక్ట్గా చెప్తాను. ఎస్ 14వ అధ్యాయం ఒక్క నిమిషం. 14వ అధ్యాయం 16వ వచనం నుండి చదవండి. నిన్ను చూచువారు నిదానించి చూచు ఇట్లు తలపోయుదురు, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు. ఏంటంట? ఈ లోకమే ఒక అడవి, ఒక అరణ్యం, ఒక ఎడారి. అయితే ఈ ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు గమ్యానికి చేరాలంటే, గొర్రెపిల్ల విందులో ప్రభువుని ఎదుర్కోవటానికి చేరాలంటే వి షుడ్ ట్రస్ట్ ద హోలీ స్పిరిట్. చాలామందికి పరిశుద్ధాత్మ అనుభవం అంటే తెలియట్లేదు. సోదరా, ప్రతి రక్షించబడిన వ్యక్తికి పరిశుద్ధాత్మ అనుభవం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. Without the experience of the Holy Spirit, without the filling of the Holy Spirit, without the anointment of the Holy Spirit, ఈ ప్రయాణం స్మూత్గా జరగదు. ఈ ప్రయాణంలో ఎదురవుతున్న ఎడారుల్లో, అరణ్యాల్లో ఓడిపోతావు నీవు. ఎవరు లేకపోతే? పరిశుద్ధాత్ముడు లేకపోతే. అందుకని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనలను నడిపించే మార్గం ఎలా ఉంటుందో 7 విషయాలు త్వరగా 7 రిఫరెన్సులు చూపిస్తాను. వివరించను కానీ 7 మాటలు చూపిస్తాను. ఈ లోకములో ఎవడైనా సరే, ఈ లోక ప్రయాణం పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు చెంతకు చేరాలంటే, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో వ్రాసినట్టుగా లోక కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణం కొరకు లోకం ఏం చేయాలంటే సిద్ధపడి వెళ్ళాలి. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది అంటాడు. కాలజ్ఞానంలో వీరబ్రహ్మం గారు చెప్పిన లోక కళ్యాణం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కనబడుతుంది. లోక కళ్యాణాన్ని గూర్చి మాట్లాడుతూ అంటాడు, వీర వసంతరాయుడు వస్తాడు. ఎవరు ఈ వీర వసంతరాయుడు? వీరుడు, వసంతుడు, రాయుడు, 3 మాటలు. వీరుడెవరు? యేసు క్రీస్తు ప్రభు. ఎందుకో తెలుసా? పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని, మరణాన్ని, సమాధిని అన్నిటినీ జయించిన వీరుడు యేసు క్రీస్తు ప్రభు. వసంతుడెవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే పూర్వదినాల్లో యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధములో రాజ్యాన్ని గెలిచి రాజ్యాన్ని పట్టుకొస్తుంటే రాజుగారు ఏం చేస్తాడు తెలుసా? ఆ గెలిచిన వీరుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే వాడు వీరుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు? వీరుడు. సో లోకాన్ని కళ్యాణం చేసుకునే వీరుడు ఎవరయ్యా? వసంతుడు ఎవరయ్యా అంటే వీరుడైన యేసు క్రీస్తు ప్రభు. ప్రియులారా, రాయుడు అంటే అర్థం ఏంటి? పరిపాలన చేయవాడు, ప్రభుత్వం చేయవాడు. పెళ్లి కుమారుడిగా మధ్యాకాశంలోకి వచ్చి లోక కళ్యాణాన్ని ఆత్మీయ భాషలో ప్రకటన గ్రంథం చెప్పిన మాట ఏంటంటే గొర్రెపిల్ల వివాహోత్సవం. ఇక్కడ సంఘం ప్రభువుతో ఐక్యపరచబడిన తరువాత 7 ఏండ్లు గడిచిన తరువాత ప్రభు మరల ఎక్కడికి వస్తాడట? భూమి మీదకి వస్తాడు. అప్పుడు పరిపాలన ఎవరిది?
యేసు క్రీస్తు ప్రభు 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, వీరుడెవరు? యేసయ్యే. వసంతుడెవరు? యేసయ్యే. రాయుడెవరు? యేసయ్యే. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఆ యేసయ్య దగ్గరికి ఎవరు వెళ్ళాలి? సంఘం. సంఘం అంటే ఎవరు? సో మన ప్రయాణాన్ని నడిపించేవాడు ఎవరో తెలుసా? సో వీ షుడ్ ట్రస్ట్ ద హోలీ స్పిరిట్. అందుకని అసలు పరిశుద్ధాత్ముడు నడిపించే మార్గాలేంటో 7 విషయాలు ఈ రాత్రి నేను మీకు చెప్తాను. కరెక్ట్గా 20 మినిట్స్ ఉంది కదా 8 అవటానికి. ఈ 20 మినిట్స్లో ఈ 7 విషయాలు చెప్తాను. ½ అన్ అవర్ ప్రార్థనలో ఉందాం, సరేనా? రండి. పరిశుద్ధాత్ముడు మనలను నడిపించే విధానం మరలా చెప్తున్నాను ప్రియులరా. ఈ లోకమనే అరణ్యములో, ఈ లోకమనే ఎడారిలో నీ ప్రయాణం సాఫీగా జరగాలంటే, నీ ప్రయాణం ఆశీర్వాదకరంగా జరగాలంటే, నీ ప్రయాణం సమాధానకరంగా జరగాలంటే, నీ ప్రయాణం సంతోషంగా జరగాలంటే, యు వాంట్ ద హోలీ స్పిరిట్. యు నీడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యు నీడ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు లేకుండా చేసే ప్రయాణం, లోకంలో సాతానుడు ఏం చేస్తాడట? ఏం చేస్తాడంటే ఇప్పుడే చదువుకున్నాం కదా, లోకమును అడవిగా చేసిన వాడు ఏం చేస్తాడంట? పట్టణాలన్నీ పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు కొనిపోయిన వాడు ఈడు పాడైన పట్టణాలకి తీసుకెళ్తాడంట. ఈడు ఏమండి? చెరపట్టి వాడి బందీ గృహాలకి తీసుకెళ్తాడు మనల్ని. అయితే లెట్స్ సీ వాట్ హోలీ స్పిరిట్ డస్. పరిశుద్ధాత్ముడు లీడ్ చేసే, గైడ్ చేసే, నడిపించే మార్గాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఏంటంట? ఆత్మానుసారముగా నడుచుకొనుడి, మీరు శరీరేచ్ఛలను, అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పేదా? పాపము నుండి బయటికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకని అంటాడు, మీరు ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అంటే పరిశుద్ధాత్ముడు నడిచే మార్గములో నడవండి. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? శరీరేచ్ఛలను నెరవేర్చడు. అంటే సింపుల్గా మొదటి సత్యం నేను మీతో చెప్తున్నాను, పాపము నుండి బయటికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఏమండి? కొన్నిసార్లు పాపము నుండి మనం బయటికి రాలేం. మరలా చెప్తున్నాను, రక్షించబడిన తరువాత కూడా పాపములో పడిపోతాం. పడిపోయినప్పుడు బయటికి రాలేక కొట్టుమిట్టాడుతుంటే ఆ పాపము నుండి, ఆ శరీర ఇచ్చల నుండి, ఆ నేత్రాశ నుండి, ఆ జీవపు డంబము నుండి మనల్ని బయటికి నడిపించేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్ముడు కావాలండి. ఎలియాజరు ఎలా రిబ్కా ప్రయాణాన్ని తీసుకెళ్ళాడు, మన ప్రయాణాన్ని పాపము నుండి బయటికి తీసుకొచ్చేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. సో ఈ రాత్రి మొదటిగా మనం ఆలోచిద్దాం, మన జీవితాలు పాపము నుండి బయటికి రావాలంటే we need the guidance of the Holy Spirit. We need the leading of the Holy Spirit. We need to follow the Holy Spirit. అర్థమైందండి? అర్థమైందా? పరిశుద్ధాత్ముడు చేసే మొదటి పని ఏంటంటే పాపము నుండి మనల్ని బయటికి నడిపిస్తాడు. రెండవ సత్యం చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. అయితే ఆయన
అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు చాలండి. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి నడిపిస్తాడట? సర్వ సత్యములోనికి. హీ లీడ్స్ అవర్ లైఫ్స్ ఇన్ టు ద ట్రూత్. ఒకటి, పాపములో నుండి బయటికి తీసుకొస్తాడు. రెండు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటండి? ఈ యుగ సంబంధి అయిన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తే, ఈ గుడ్డితనాన్ని బాగు చేసి, ఈ గుడ్డితనాన్ని తీసివేసి, మన కళ్ళకు కమ్మి ఉన్న ఈ పొరలన్నీ తొలగించి సత్యములోనికి, సర్వ సత్యములోనికి నడిపించగలిగేవాడు పరిశుద్ధాత్ముడు. అందుకే రిబ్కాకి ఎలియాజరు ఎంత అవసరమయ్యాడు. మన ప్రయాణంలో పరిశుద్ధాత్ముడు మనకంతా అవసరమై ఉన్నాడు. ఎందుకంటే ఇది సత్యమో ఇది అసత్యమో నీకు గ్రహింపు జ్ఞానము కలుగు చేసేవాడు పరిశుద్ధాత్ముడు. బికాస్ ఆయన పని ఏంటంటే లీడింగ్ ద పీపుల్ టువర్డ్స్ ద ట్రూత్. సత్యం వైపు నడిపించటమే ఆయన పని. ఎందుకంటే లోకాన్ని అపవాది పాడు చేసి అనేక అసత్యాలతో నింపేసి ఇదే సత్యమని ఏమండి వెలుగుదూత వేషంతో నమ్మించి ప్రజల్ని భ్రమ పెడుతుంటే, పరిశుద్ధాత్ముడి లోకానికి వచ్చి ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యం. నెంబర్ 3, మూడవది చెప్తాను. రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఏమండి, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు. అర్థమైందా మాట? మీరు ఆత్మచేత నడిపింపబడిన వారైతే ధర్మశాస్త్రమునకు మీరు లోనైన వారు. అంటే ఇప్పుడు జాగ్రత్తగానండి. ధర్మశాస్త్రం ఏమి నేర్పిస్తుంది? ఆచారాలు నేర్పిస్తుంది. ధర్మశాస్త్రం ఏమి నేర్పిస్తుంది? ఆచారాలు నేర్పిస్తుంది. ఇదిగో, నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఇది చెయ్యాలి. మనకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో బంగారం పెట్టాలి. ఏమండి, గుంటలో నవధాన్యాలు వేయాలి. ఏమండి, అయిపోతే ఇల్లు కట్టడానికి ఇల్లు ఏమైనా పడిపోయిద్దా, కూలిపోయిద్దా? ఆ గుంటలో పాలు పోయాలి. నేను అంటాను, ఆ బంగారానికి పెట్టే డబ్బు ఏదో తీసుకెళ్ళాడని పేదోడికి వాడు బతుకుతాడు. ఏమండి, బంగారం మట్టిలో నుండి తీసి ఏమండి దాన్ని శుద్ధం చేసి దాన్ని బాగా బ్రహ్మాండంగా పెట్టుకుంటుంటే మళ్ళీ మట్టిలో వేస్తున్నావంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీకు ఇచ్చింది తీసుకెళ్ళి మళ్ళీ మట్టిలో కలిపేస్తున్నావు. ఏమండి, వాడిని వెర్రోడు అంటాడా, మంచోడు అంటారా? వెర్రోళ్ళే. ఇవన్నీ ఒక ఆచారాలు, ఒక పద్ధతులు. ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుందో తెలుసా? సత్యం చెప్పలా, ఆచారం చెప్పింది, పద్ధతులు చెప్పింది. అర్థమవుతుంది. అందుకనే ఒక మాట అంటాడు పౌలు గారు హెబ్రీ పత్రికలో. ఆ మాట చదువుదామా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము కలది. అర్థమైందండి? అది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ యేసుక్రీస్తు ప్రభువే ఒరిజినల్. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆత్మానుసారముగా నడిచేవారు ధర్మశాస్త్రమునకు లోనైన వారు. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పరిశుద్ధాత్ముడు ఆచారం నుండి బయటికి నడిపిస్తాడు. ఆచారపు బ్రతుకుల నుండి బయటికి. ఈరోజు ఇంకా మనం ప్రభువు నమ్ముకున్నా కూడా లోకాచారాలు విడిచిపెట్టలా, లోక పద్ధతులు విడిచిపెట్టలా. పెళ్ళిళ్ళు చేసుకున్నా. ఏమండి, మొన్న ఒకరు చెప్తున్నారు, పెళ్ళికి డేట్ పెట్టుకోవాలి, పాస్టమ్ గారు వచ్చి పసుపు దంచాలని అడిగారు. ఏంటంట? పాస్టమ్ గారు వచ్చి పసుపు గొమ్ములు దంచితే డేట్ పెట్టుకుని కార్డు రాసుకుని కార్డు పిండి చేసుకోవాలట. ఎందుకంటే ఆ దంచిన పసుపు ప్రతి కార్డుకి మూలలు పుయ్యాలి. ఏమండి,
ఇవన్నీ ధర్మశాస్త్రం నేర్పిస్తున్న ఆచారాలు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట? ఆచారముల నుండి బయటికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇంకా ఆచారాల్లోనే ఉన్నావంటే పరిశుద్ధాత్ముడు నీలో లేడు. నువ్వు ఇంకా లోక మర్యాద చొప్పునే నడుస్తున్నావంటే యు ఆర్ నాట్ ఇన్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యు ఆర్ నాట్ ఇన్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏమండి, అందుకే తండ్రిని వేడుకుంటున్నాడు, యేసయ్యా నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను కదా తండ్రి, ఇదిగో వీళ్ళు దారి తప్పుతారేమో, లోకాచారాల్లో మునిగిపోతారేమో, ఛాయగా ఉన్న నిజస్వరూపము కానీ ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతారేమో. అందుకని అంటాడు, ఆత్మానుసారముగా నడుచువారు ఏమండి ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. సో మీకు అర్థమైందా? నెంబర్ 1, పాపము నుండి బయటికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. నెంబర్ 2, సర్వసత్యములోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. నెంబర్ 3, ఆచారముల నుండి బయటికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. 4వ విషయం చెప్తాను. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి. నెంబర్ 4, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట? క్రమమైన జీవితంలోనికి నడిపిస్తాడంటే. వండర్ఫుల్, వండర్ఫుల్. నేను ఈరోజు మీకు సత్యం చెప్తా. మీ జీవితాల్లో డిసిప్లైన్ ఎట్ట చేయాలో అర్థం కాకపోతే మోకాళ్ళ మీద పడి, పరిశుద్ధాత్ముడా నా జీవితాన్ని డిసిప్లైన్ చేయి, పరిశుద్ధాత్ముడా నా బిడ్డల జీవితాన్ని డిసిప్లైన్ చేయి, పరిశుద్ధాత్ముడా నా క్రమాన్ని నా సంఘాన్ని డిసిప్లైన్ చేయి. చాలా క్లియర్గా రాస్తున్నాడు ప్రియులారా. పరిశుద్ధాత్ముడు చేసే 4వ పని ఏమండి? జీవితాన్ని క్రమంగా నడిపిస్తాడట. హల్లెలూయా. ఏది ముందు చేయాలో, ఏది వెనకాల చేయాలో పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. చాలా క్లియర్గా రాశాడు కదండి. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారం అయితిమా, అలాగైతే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. సో మీకు అర్థమైందా? ఈ ప్రయాణములు క్రమంగా నడవాలంటే ఎవరు కావాలట? 5వ విషయానికి వస్తున్నాను. ఎందుకంటే నా ట్రైన్ దగ్గర పడుతుంది కాబట్టి నేను కూడా కొంచెం ఫాస్ట్ పెంచాలి. 143వ కీర్తన, 143వ కీర్తన 10వ వచనం చదవండి. 10వ వచనం. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. నెంబర్ ఎన్ని ఇప్పుడు ఇది? 5వది. పరిశుద్ధాత్ముడు ఏ మార్గంలో నడిపిస్తాడట? దేవుని చిత్తములో నడిపిస్తాడు. హల్లెలూయా. వండర్ఫుల్. ఏమండి, దేవుని చిత్తం ఏంటో నీకు తెలియట్లేదా? మోకాళ్ళ మీద పడు, పరిశుద్ధాత్ముడా టీచ్ మీ ద విల్ ఆఫ్ గాడ్, గైడ్ మీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, లీడ్ మీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు ప్రియులారా అక్కడ, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. సో ద హోలీ స్పిరిట్ will lead us, will guide us in the will of God. యేసు ప్రభు చాలా చోట్ల మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చడానికి వచ్చానంటాడు. యేసు క్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన విధానం చూస్తే ఎవడూ నెరవేర్చలేడు. ఏమండి, ఓ చోట మనకి తెలుసు కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంటాడు, ఆయనను సిలువకు అప్పగించటానికి తండ్రికి ఇష్టమాయను. సిలువకు అప్పగించటానికి తండ్రికి
ఇష్టమాయను. నలగొట్టడానికి అప్పగించటానికి తండ్రికి ఇష్టమాయను. అమ్మో, అలాంటి మార్గాలు మనం నడవాలంటే నడుస్తామా? కానీ డూ యు నో ద సీక్రెట్ ఆఫ్ జీసస్? యేసు ప్రభుతో నిత్యం ఎవరు ఉండేవాళ్ళు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉండేవాడు. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకనే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు, నేను దేవుని చిత్తంలో నడవాలి, సమభూమి గల ప్రాంతంలోనికి నేను నడవాలి. దయచేసి నీ ఆత్మచేత నాకు దాన్ని నేర్పించు. నెంబర్ 1, పాపములో నుండి బయటికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. నెంబర్ 2, సర్వసత్యములోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. నెంబర్ 3, ఆచారముల నుండి బయటికి తీసుకొస్తాడు, నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. నెంబర్ 4, క్రమమైన జీవితంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. నెంబర్ 5, దేవుని చిత్తములో నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. 6వ విషయంలోనికి వెళ్తాను. ఇంకా నాకు 5 minutes ఉంది. ఈ 5 minutesలో క్లోజ్ చేస్తాను. రండి, ఆ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. అర్థమైందండి? అర్థమైంది? అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ నడుచుకుంటుందట, సమాధానము కలిగి నడుచుకుంటుందట. ఎందుకయ్యా, ఎలాగయ్యా అంటే 2 words చెప్తాడు. ఒకటి, యేసుక్రీస్తునందు భయము కలిగి. రెండో వర్డ్ ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుస్తున్నారు. సో ఇక్కడ మీకు అర్థమవుతుందండి, ఆదరణలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు నలిగిపోయినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు విసిగిపోయినప్పుడు, నీ జీవితం సక్సెస్ కానప్పుడు, ఓడిపోయినప్పుడు, నిరాశలో పడిపోయినప్పుడు, నిట్టూర్పులో పడిపోయినప్పుడు, దిగులులో పడిపోయినప్పుడు, జడిసిపోయినప్పుడు, వ్యాధిలో పడిపోయినప్పుడు, నిరీక్షణ లేని స్థితిలో పడిపోయినప్పుడు నిన్ను ఆదరణలోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. సో నీ ప్రయాణంలో నీకుండే అబ్స్టకల్స్ అన్నిటినీ, ఆటంకాలన్నిటినీ, హడల్స్ అన్నిటినీ దాటి ప్రయాణం చేయటానికి నిన్ను ఆదరిస్తూ నడిపించేవాడు ఎవరంట? అందుకని ఆయనకి ఏమని పేరు పెట్టారు? ఇంకో పేరు, ఆదరణకర్త, ద కంఫర్టర్. సో చివరి మాటకు వస్తున్నాను ప్రియులారా. చివరి మాటకి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ. వాట్ ఏ బ్యూటిఫుల్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలందరినీ వారసత్వంలోనికి నడిపిస్తాడండి. ఎక్కడికి నడిపిస్తున్నాడు? వారసత్వంలోనికి నడిపిస్తున్నాడు. ఎందరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుదురో వారందరూ ఏమవుతారట? ఈరోజు ఈ రాత్రి నిజంగా మనము దేవుని కుమారులం అవ్వాలంటే, దేవుని కుమార్తెలం అవ్వాలంటే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేయగలిగే సామర్థ్యత ఎవరికుందయ్యా? పరిశుద్ధాత్ముడికే. మీకు అర్థమవుతుందా?
బానిసత్వంలో నుండి కుమారత్వంలోనికి తీసుకురాగలిగే ఏమండి శక్తి ఎవరిదయ్యా? పరిశుద్ధాత్మునిదే. పాప దాసత్వంలో నుండి దేవుని కుమారత్వంలోనికి తీసుకురాగలిగే ఏమండి శక్తివంతుడు ఎవరయ్యా? పరిశుద్ధాత్ముడే. అందుకని అంటాడు, ఎవరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారందరూ ఏమవుతారంటున్నానా? దేవుని కుమారులు అవుతారు. సో అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో మన ప్రయాణాన్ని నడిపించడానికి ఎలియాజరు అవసరం అంటారా లేదంటారా? మన ఎలియాజరు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ రాత్రి నిజంగా మన జీవితాలను ఆ పరిశుద్ధాత్మునికి అప్పగించుకోగలిగితే, అందుకనే యేసు ప్రభు చాలా నొక్కి చెప్పాడు, ప్రియులారా, తండ్రి వీళ్ళని అనాథులుగా విడిచిపెట్టొద్దయ్యా, సత్యస్వరూపియగు ఆత్మను వీరి కొరకు పంపించు, బిఫోర్ ఐ లీవ్ దిస్ వరల్డ్. అందుకని ఆయన ఆరోహణం అవుతుంటే ఒలివల కొండ దగ్గరికి వచ్చిన ఆ శిష్యులతో చెప్తాడు, మీరు ఇక్కడనే నిలిచి ఉండండి, మీరు యెరూషలేములోనే ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, అప్పుడు మీరు శక్తి నొందెదరు, యోదయ సమరయ యెరూషలేము భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులయ్యుండు. కాబట్టి రాత్రి దేవుని మాటలు వింటున్న అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, నీ జీవిత ప్రయాణంలో యు నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ జీవిత ప్రయాణంలో యు నీడ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ జీవిత ప్రయాణంలో యు నీడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఉందా మరి? పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడా? మోకరిద్దాం.